నమస్తే. నేను మీకు చిన్న కథ ఒకటి చెబుతాను. దాన్ని బట్టి మీకు ఒక గాయత్రి మంత్రం యొక్క పవర్ఫుల్గా చేసే టెక్నిక్ ఒకటి చెబుతాను. తర్వాత ఇంకో గాయత్రి మంత్రం టెక్నిక్ ఒకటి చెబుతాను. మొత్తం 2 టెక్నిక్స్ చెబుతాను అనమాట. సో ఒకసారి ఇట్లానే బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవేంద్ర శాస్త్రి గారి దగ్గరికి ఒక అతను వచ్చి, వాళ్ళ అబ్బాయికి ఇట్లా ఒక రకమైన చర్మరోగం వచ్చింది, ఇట్లా ఏంటి ఎక్కడ ఎంతమందికి డాక్టర్లు చూపించినా కానీ తగ్గట్లేదు అని చాలా బాధపడతాను అనమాట. అప్పుడు ఆయన వాళ్ళ అబ్బాయికి గాయత్రి మంత్రం అదంతా చేయమని చెబుతారు. చేసి దాని అర్థము తర్వాత న్యాసము దాంతా ఆయన ఉపదేశిస్తారనమాట. ఉపదేశించి ఆయన ఇంకో చిన్న టెక్నిక్ కూడా చెబుతారనమాట. అదంతా మంత్రజపం అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఆ యొక్క మంత్రం యొక్క ఫలాన్ని తులసి చెట్టు మొదట్లో కనుక నీళ్ళతోటి సమర్పిస్తే కనుక ఆ మంత్రజపం 2 అవుతుంది ఆయన చెబుతారనమాట. అట్లా అబ్బాయి చేయటం మొదలు పెడతాడు. చేయటం మొదలుపెట్టిన కొంతకాలానికి అబ్బాయి మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది చర్మరోగం. అట్లా దాదాపు 1 year చేసేటప్పటికి మొత్తం అంతా కంప్లీట్గా సరైపోతుంది అనమాట. అంటే మనం ఇన్ కేసు మనం మంత్రజపం చేస్తున్నప్పుడు గాయత్రి మంత్రజపం తులసి చెట్టు మొదట్లో ఆ మంత్రం యొక్క ఫలితాన్ని మనం నీటి ద్వారా వదిలిపెడితే కనుక అది రెట్టింపు అవుతుందన్నమాట ఆ మంత్రజపం యొక్క ఫలితం. ఇది టెక్నిక్ నెంబర్ 1. టెక్నిక్ నెంబర్ 2 ఏంటంటే, ఇది కంచి పరమాచార్య వారు చెప్పిందనమాట. ఇక దానికి తిరుగులేని విషయం అది. ఆయన ఏం చెప్పారంటే, మనం గాయత్రి మంత్రం అర్ఘ్యం ఇస్తున్నప్పుడు ఓం భూర్భువస్సువరేణ్యం భర్గోదేశ ధీమహి ధియో యనః ప్రచోదయాత్ ఓం ఉపచతుర సమృతం బ్రహ్మ భూర్భువస్సువం మనం అర్ఘ్యం ఇస్తుంటాం కదా. అప్పుడు ఊపిరి బిగబట్టి మనం దానికి అర్ఘ్యం ఇస్తే కనుక అది అస్త్రమై తగులుతుంది అని ఆయన చెప్పారనమాట. అస్త్రమై తగులుతా అంటే ఏంటంటే, మనలో ఉన్న మనకు ఏదైతే నెగిటివ్గా మనకు ఆపోజిట్గా పనిచేస్తాయో వాటన్నిటిని అది భేదిస్తుంది అనమాట. అది అస్త్రమై తగులుతుంది అంటే దాని అర్థం అది. అంతేగాని మనం ఎవరి మీద బాంబులు వేస్తాను కాదు. ఈ 2 టెక్నిక్స్ నేను చాలాసార్లు చేస్తున్నాను కూడా. మీ అందరికీ ఇది బాగా పనికి వస్తుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. నమస్తే.